హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఐ నో కొంచెం వీడియోస్ రావడం లేట్ అవుతుంది, వెరీ సారీ. అది సిస్టంలో చిన్న ప్రాబ్లం ఉండి నేను వీడియో చేయలేకపోయాను. సో ఈరోజు ఇంకా లేట్ చేయకుండా రీజనింగ్ టైర్ 2 జనవరి 18న వదిలిన పేపర్, మెయిన్స్ పేపర్, దాని యొక్క రీజనింగ్ క్వశ్చన్స్ చేద్దాము. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. మనం ఆలోచన చేయకుండా ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలా చేయాలని చూద్దాము. ఇది మనకి ఒక్క నిమిషం. ఓకే, మనం హలో వినిపిస్తుందా? హలో చెక్. ఓకే, ఇట్స్ రికార్డింగ్. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ డైరెక్షన్ అనమాట. యాక్చువల్లీ నేను నేర్చుకున్న చోటేమో రివర్స్లో ఉంది. మ్యాక్సిమం ఆన్లైన్లో అందరూ ఒకలా చెప్తున్నారు. మీరు నా మెథడే ఫాలో అవ్వక్కర్లేదు, మీ మెథడ్ కూడా మీకుంటే ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏది కరెక్ట్ అనేది. ఓకే, నేను ఫస్ట్ అయితే ఇక్కడ సి కామన్ ఉంది. సో డయాగ్రామ్ ఇలా వేసుకుంటా ఎగ్జామ్లో నేను. ఏ B greater than or equal to C greater than or equal to D. ఓకే, సికి ఇక్కడ E ఉంది, E greater than or equal to F ఉంది, ఈజ్ ఈక్వల్ టు G ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంది ఏ నుంచి ఈ దాకా వెళ్ళాలి. సో ఇప్పుడు యాక్చువల్లీ నేను ఎలా చూస్తాను అని అంటే, ఇప్పుడు ఇలాగ ఉంది గ్రేటర్ దాన్, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ B ఉంది. సో ఏ నుంచి B దాకా వెళ్ళాలంటే ఇక్కడ గేట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి సో వెళ్ళడానికి కుదరదు. సో ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ ఒకవేళ ఇలాగే ఉంటాయి, ఏ నుంచి బి దాకా వెళ్ళాలి అండ్ ఇలాగ ఉంది. సో ఇక్కడ నుంచి వస్తుంది కానీ ఇక్కడ నుంచి గేట్ ఇలాగ లేదు. సో వెళ్ళవచ్చు, నేనైతే అదే అనుకుంటున్నా. జస్ట్ యారో ఫామ్ అయితే వెళ్ళకూడదు. ఓకే, అది రివర్స్ అనమాట. నేను అలా గుర్తుంచుకున్నా, మీకు ఎలా చెప్పారో నాకు తెలీదు. సో అదనమాట ఇష్యూ. నేను నేర్చుకున్న చోట అయితే అలా చెప్పారు, నాకు అలాగ అలవాటు అయిపోయింది. నేను ఇలా చెప్తున్నా కదా అని చెప్పేసి ఇదే మెథడ్ అని కాదు. మీకు కానీ రివర్స్ అలవాటు అయితే అదే ఫాలో అవ్వచ్చు. ఇది ఫాలో అవ్వాలని చెప్పేసి రూల్ ఏమీ లేదు. సో మీ ఇష్టం అది. బట్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయడానికి నేను చేస్తున్నాను ఇదంతా. ఓకే, సో ఇప్పుడు ఏ నుంచి ఈ దాకా వెళ్ళాలి నా సైడ్. ఏ నుంచి బి వచ్చా, ఇక్కడ సి క్లోజ్ అయిపోయింది, ఈ ఇక్కడ క్లోజ్ నీస్ వచ్చేసింది. సో ఇదైతే కాదు, అయ్యే పని లేదు. డి నుంచి ఎఫ్ దాకా వెళ్ళాలి. డి నుంచి ఓకే గేట్ ఓపెన్ ఉంది. ఎఫ్, డి నుంచి ఎఫ్ ఎక్కడుంది, ఓకే ఇక్కడ ఉంది, ఇక్కడ క్లోజింగ్ వచ్చేసింది ఇలాగా. డి నుంచి ఎఫ్ దాకా వెళ్ళలేము మనం, ఇక్కడ క్లోజ్ వచ్చేసింది. సో ఇది కూడా కాదు. ఓకే, అండ్ సి నుంచి జీ దాకా వెళ్ళాలి. సి ఎక్కడుంది, ఓకే జీ ఇక్కడ ఉంది. సి నుంచి జీ ఇక్కడ ముందే క్లోజ్ వచ్చేసింది, ఇలాగా వెళ్ళలేను. సో ఇది కూడా కాదు. ఇంకా ఆన్సర్ మిగిలింది జీ ఒక్కటే. జీ నుంచి బి దాకా వెళ్ళడం, జీ వెళ్తుంది, ఇదిగోండి సేమ్. ఎక్కడ కూడా గేట్ ఇలా వెళ్తుంటే గేట్ ఇలా క్లోజ్ అవ్వలేదు. సో కరెక్ట్గానే ఉందన్నమాట. ఆన్సర్ ఈస్ బి అనమాట. చూద్దాం ఆన్సర్ వచ్చేసి బి ఈస్ ద సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. మౌంటైన్ ఈస్ కోడెడ్ యాజ్ బో, ఐస్ అండ్ ఫైర్ ఈస్ కోడెడ్ యాజ్ సియుకా. ఓకే, ఇక్కడ చూడండి. ఇన్ సెర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫైర్ ఇన్ మౌంటైన్ ఈస్ కోడెడ్ యాజ్ సిపిహెచ్ బో. వాట్ ఈస్ కోడ్ ఫర్ ఫైర్? ఓకే, ఫైర్ యొక్క కోడ్ కనుక్కోవడానికి అండి. మౌంటైన్ ఈస్ కోడెడ్ యాజ్ బో. మౌంటైన్ ఒక కోడ్ ఒక్కటే ఉంది ఇక్కడ. ఆన్సర్ స్టేట్మెంట్స్ ఈ రెండిట్లో నుంచి స్టేట్మెంట్ 1 సఫిషియంట్, స్టేట్మెంట్ 2 సఫిషియంట్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఒక్కటైతే సఫిషియంట్ కాదు. ఓన్లీ మౌంటైన్ కోడ్ ఇచ్చాడు కానీ ఫైర్ ఇన్ అని ఉంది, ఫైర్ ఉంది, ఇన్ అని ఉంది. ఈ రెండింటికి కోడ్ లేదు కాబట్టి 1 ఈజ్ నాట్ సఫిషియంట్. 1 ఒక్కటి సింపుల్గా సఫిషియంట్ కాదు. ఓకే, ఐస్ అండ్ ఫైర్ ఇప్పుడు సపరేట్గా తెలియదు. ఐస్ అండ్ ఫైర్ ఇస్ కోడెడ్ యాజ్ సియుఆర్. ఐస్ అండ్ ఫైర్. ఓకే, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఫైర్? ఐస్ అండ్ ఫైర్ ఇస్ కోడెడ్ యాజ్ సియుకా. ఇక్కడ సిపిహెచ్ఓ. ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్ 2 ఎలోని సఫిషియంట్. ఇక్కడ ఫైర్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఫైర్ ఉంది. ఓకే, ఈ రెండిటిల్లో. సో స్టేట్మెంట్ 2 ఎలోని సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్, వై స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్. ఓకే, ఆన్సర్ అది. స్టేట్మెంట్ 2 ఎలోని సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్, డేట్ అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇదనమాట. లేట్ చేయకుండా చూద్దాం. డేట్ అండ్ స్టేట్మెంట్ సఫిషియంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈస్ ఎంబెడెడ్ యాజ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ రొటేషన్. ఓకే, ఇక్కడ ఇది ఎంబెడెడ్ ఫిగర్ ఎక్కడ ఉంది? సో ఇదైతే కాదు. ఇక్కడ సర్కిల్ ఉంది కానీ ఇక్కడ ట్రయాంగిల్ వచ్చేసింది, ఇది కూడా కాదు. అండ్ ఇక్కడ సర్కిల్ వచ్చింది అండ్ ఇక్కడ ట్రయాంగిల్ వచ్చింది. సో ఇదే మన ఫిగర్. ఆన్సర్ వచ్చేసి ఓకే, ఇది గ్రీన్ కలర్లో వచ్చింది ఆన్సర్, బట్ ఇదే ఆన్సర్. లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. Given below is the statement followed by possible effects numbered 1, 2 and 3. Cause carefully. Which of the following can be possible effect? Cause వచ్చేసి ఏంటి? Cause and effect క్వశ్చన్ అనమాట ఇది. Many people in city X have reported receiving 2 electricity bills this month instead of 1. ఇక్కడ ఏంటి 2 ఎలక్ట్రిసిటీ బిల్స్ వచ్చినాయి అంటే, ఒక్క బిల్ రావాల్సిన చోట 2 బిల్స్ వచ్చినాయి అంటే చాలా మందికి. ఎందుకని? The electricity board has published the details of areas where power shutdowns are expected tomorrow in city X. ఓకే, ఎఫెక్ట్ ఏంది?
సో ఇదేంటి, రెండు పవర్ షట్ డౌన్కి రెండు బిల్స్ రావడానికి సంబంధం ఉంటుందా? ఎఫెక్ట్ 1 అయితే అవ్వకపోవచ్చు. ద మున్సిపల్ కమిషనర్ ఆఫ్ సిటీ ఎక్స్ has clarified that the technical glitch would lead to multiple electricity bills being generated would be resolved within 48 hours. ఓకే, ఒక గ్లిచ్ అంటే ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం అనమాట, టెక్నికల్ బగ్ అనుకోండి కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో. ఆ బగ్ వల్ల ఒక మల్టిపుల్ బిల్స్ వస్తున్నాయి, ఒకటి రావాల్సిన చోట 2, 3. సో దాన్ని 48 అవర్స్లో రిజాల్వ్ చేస్తామంటున్నారు. కాజ్ ఏమో ఇది 2 బిల్స్ వచ్చినాయి. ఒక గ్లిచ్ వల్ల ఇట్లాంటి బిల్స్ వచ్చినాయి, దాన్ని సాల్వ్ చేస్తామంటున్నారు. ఎఫెక్ట్ అయితే ఇదే అవుద్ది. కాజ్ 2 బిల్స్ వచ్చినాయి, దాని ఎఫెక్ట్ ఏంది? ఇమీడియట్గా రెస్పాన్స్ వచ్చింది. ఓకే, ఎఫెక్ట్ 2 అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, 2 అయ్యే ఛాన్స్ ఉంది. ఎఫెక్ట్ 3 చూద్దాం. లాంగ్ క్యూస్ వర్ సీన్ అవుట్ సైడ్ ద ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఫీసెస్ ఇన్ మెనీ లొకాలిటీస్. ఇది కాజ్ 1. దీని వల్ల ఎఫెక్ట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఫీస్ మీద ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఓకే, సో మనం ఇప్పుడు చూస్తే ఈ థర్డ్ కూడా ఒక పాసిబుల్ ఛాన్స్ లాగా ఉంది. బట్ నేను కూడా ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్లో చాలా వీక్ ఉన్నా. ఎలా సాల్వ్ చేయాలి ఏంది అని అర్థం కావట్లేదు. మీకు కానీ తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీన్ని మెయిన్ ట్రిక్స్, మెయిన్ రూల్స్ ఏమన్నా ఉంటే కరెక్ట్గా మనం షార్ట్ కట్స్ ఈజీగా గుర్తుంచుకొని లొకాలిటీలో గుర్తుంచుకోవడానికి ఏమైనా ఉంటే కరెక్ట్గా చెప్పండి. చాలా యూట్యూబర్స్ ఏదో చెప్తారు కానీ అదంతా రియల్ టైంలో అయితే ఆలోచించి ప్రాక్టీస్ చేసేంత సీన్ అయితే అనిపించదు. బట్ మనం ఇంకా చూసుకుంటూ పోవాలి. లాంగ్ క్యూస్ వర్ సీన్ అవుట్ సైడ్ ద ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఫీసెస్ ఇన్ మెనీ లొకాలిటీస్లో చాలా అఫ్కోర్స్ 2 బిల్స్ వచ్చినాయి. ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం, గొడవ చేయడం అవన్నీ జరుగుద్ది. సో 3 కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో 3 కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కానీ నేనైతే ఓన్లీ 2 ఈజ్ ద పాసిబుల్ ఎఫెక్ట్ అని పెడతా. కానీ ఇక్కడ ఓన్లీ 2 అనే ఆప్షన్ లేదు. ఓకే, 2 అనే ఆప్షన్ ఉంది. బట్ ఎగ్జామ్లో కానీ దెబ్బ పడవచ్చు. చూద్దాం ఆన్సర్. బోత్ 2 and 3 ఆర్ పాజిబుల్. చూసారు కదా, నాకు -1 and -3 అంటే 3 రాదు, బట్ -1 టోటల్గా 3 రావాల్సిన చోట 4 మార్క్స్ మైనస్ అవుతున్నాయి. సో చూసారు కదా, రీజనింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో. చిన్న ఆలోచన విధానంలో తప్పు వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ సెట్ ఇన్ కోడ్ లాంగ్వేజ్ పోజ్ ఈస్ కోడెడ్ యాట్ 3517, సిల్క్ ఈస్ కోడెడ్ యాట్ 4683. కోడ్ ఫర్ ఎస్. ఈ క్వశ్చన్ చూడండి, ఒక్క ఆల్ఫాబెట్ కోడ్ మాత్రమే అడిగాడు అని అంటే సో జస్ట్ సేమ్ అనమాట. అంటే ఏ ఈజ్ కాల్డ్ బి, ఏ ఈజ్ బి, బి ఈజ్ సి అని ఉంటుంది కదా, ఆ టైప్ క్వశ్చన్ అయి ఉంటుంది ఇది. సో అది చేయాలి అని అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి అని అంటే POSC 35174638 ఎస్కి కోడ్ కావాలి. ఇక్కడ మనం రాసుకుని చూద్దాము. బట్ యాక్చువల్లీ ఎగ్జామ్లో అయితే మీరు జస్ట్ ఇలా చూసి చెప్పేయాలి. నేనైతే దానికోసం అని రాస్తున్నా. POSC 3517 కింద SILK 4638, SILK 4638. ఇక్కడ ఎస్ కామన్ ఉంది, ఇక్కడ ఎస్ కామన్ ఉంది. ILK ఇంకేది కామన్ లేదు. సో కింద ఏం కామన్ ఉంది? 3 కామన్ ఉంది, 3 కామన్. సో ఆన్సర్ 3 అవుద్ది. ఓకే, ఆన్సర్ 3. చూసారు కదా, మనం అలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్ వెన్ మిర్రర్ ఈస్ ప్లేస్డ్ ఎట్ లైన్ MN. ఓకే, ఈ MN దగ్గర మిర్రర్ అంటే దీని మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుంది? ఈ 2కి రివర్స్ ఇమేజ్ అయింది, ఇది అవుద్ది. ఓకే, ఈకి రివర్స్ ఇమేజ్ ఓకే, బీకి రివర్స్ ఇమేజ్ ఓకే, ఎన్కి రివర్స్ ఇమేజ్ ఉంది, 7కి కూడా రివర్స్ ఇమేజ్ ఉంది, 5కి కూడా రివర్స్ ఇమేజ్ ఉంది, వైకి కూడా రివర్స్ ఇమేజ్ ఉంది. సో ఆన్సర్ ఈస్ ఏ. ఆన్సర్ ఈస్ ఏ అనమాట. ఇది టెక్నికల్లీ సరిగ్గా రాలేదు. ఓకే, ఇదే అనమాట ఆన్సర్. గ్రీన్ కలర్లో వచ్చేసరికి ప్రింట్ బాగాలేదు. నేను నెక్స్ట్ టైం సరిగ్గా ఎడిట్ చేస్తాను, నాకు ఎడిటింగ్కి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ బాగా. ఫిగర్ ఏ ఈజ్ రిలేటెడ్ టు బి ఇన్ సెట్ అండ్ ప్యాటర్న్ ఫాలోయింగ్ ద సేమ్ ప్యాటర్న్ ఫిగర్ సి ఈజ్ రిలేటెడ్ టు డి. స్టడీ ద ప్యాటర్న్ అండ్ సెలెక్ట్ ద ఫిగర్ షుడ్ బి ఇన్ ప్లేస్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది జస్ట్ ఇలా రొటేట్ చేశాను 90 degrees. 90 degrees రొటేట్ అయిందంతే. 90 degrees జస్ట్ రొటేషన్ ఇలా జరిగింది. సో దీన్ని 90 degrees రొటేట్ చేస్తే ఇది టాప్ వస్తుంది. లైక్ ఫిగర్ ఇలాగ వస్తుంది అనమాట, టాప్ ఇలాగ వస్తుంది. ఓకే, సో చూడండి, ఇది ఒక్కటే మ్యాచ్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. యా, చూడండి, ఆన్సర్ ఈస్ దిస్ వన్. రీజనింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఈజీగా ఉంటాయి కొన్ని, బట్ చాలా టైం కన్స్యూమ్ ఉంటాయి, మనకి అర్థం కాకపోతే అదో ఇబ్బంది అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్స్లో ఈ ఫిగర్లో కొన్నిసార్లు ఈజీగా ఇస్తాడు, చూసి పెట్టేయచ్చు, కొన్నిసార్లు టఫ్గా ఇస్తాడు, పెట్టలేము. అప్పుడు ఏం చేయాలంటే ఆప్షన్ అనేది చేయాలి. ఇదైతే కాదు, అండ్ ఈ 2 కూడా కాదు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది. సో ఇక్కడ మొత్తం ఫిల్ అయిపోయింది ఒకటి, ఇది కూడా కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఇదే. సో మీరు ఆప్షన్ ఇలాంటి క్వశ్చన్కి ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా వెళ్తే మనకు బాగా బెనిఫిట్ అవుతుంది, అది గుర్తుంచుకోండి. ఓకే, సారీ. నెక్స్ట్ క్వశ్చన్. 215, 185, 135, 276, 246, 196. నేను ఇక్కడ చూడండి,
13 కెనాట్ బి పెర్ఫార్మ్ బ్రేకింగ్ డౌన్ 13 into 1 సింగిల్ డిజిట్లో అయితే బ్రేక్ చేయొద్దు, ఓన్లీ నెంబర్స్ మీద ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తామంటున్నాడు. చూసిన కొద్దీ మ్యాక్సిమం కామన్ డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ కామన్ డిఫరెన్స్, డిఐఎఫ్ఎఫ్ఈఆర్ఈఎన్సి, కామన్ డిఫరెన్స్ ఫస్ట్ వచ్చేది. అంటే ఏంటంటే 1 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. కామన్ డిఫరెన్స్ 1 1 లేదా 2 2 లేదా 3 3 అలాగ ఉండొచ్చు. లేదనుకో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి, థర్డ్ కాలం, లేదా ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు బి, లేదా ఏ ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు బి, లేదా బి ప్లస్ సి బై ఏ ప్లస్ సి బై 3 ఈజ్ ఈక్వల్ టు ఇది అని, లేదా ఇంటూ 4/3 అలాగా చాలా కాంబినేషన్స్ వస్తాయి. బట్ మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ ఉండదు. అది ప్రాక్టీస్ చేస్తుంటే మనకు అర్థమవుతుంది. నేనైతే ఇది జస్ట్ చేర్పిస్తున్నా. ఓకే, మనం ఇప్పుడు చేయాల్సింది క్యాలిక్యులేషన్ చూద్దాము. కామన్ డిఫరెన్స్ ఫస్ట్ అయితే నేను కామన్ డిఫరెన్స్తో వెళ్తాను ఎగ్జామ్లో. మ్యాక్సిమం తెలుస్తుంది, పెద్ద పెద్ద గ్యాప్ ఏమీ కనపడట్లేదు, కామన్ డిఫరెన్సే కనిపిస్తుంది. 246 196 అదంతా. ఫస్ట్కి సెకండ్కి చూద్దాం. 215 185 135 135కి ఇక్కడ నుంచి ఇక్కడికి 50 -50 అయింది. 215కి 185కి ఎంత గ్యాప్ ఉందో చూద్దాం. 215 185 0 11లో నుంచి వెళ్ళిపోతే 3 130 -30 -50 ఉంది. మరి ఇప్పుడు 276 కూడా -30 చేస్తే 246 వస్తుంది. 246 నుంచి 50 చేస్తే 196 వస్తుంది. ఓకే, -30 -50 ఎక్కడుందో చూడండి. ఇక్కడ నుంచి -30 చేస్తే 225 రావాలి, కానీ 235 వచ్చింది. సో ఫస్ట్ వన్ కాదు. 294 నుంచి 30 చేస్తే 264. ఓకే, ఛాన్స్ ఉంది. 264 నుంచి 50 మైనస్ చేస్తే 10 రావాలి, ఇక్కడ 214. సో ఇది కూడా కాదు. 269 నుంచి 30 చేస్తే 229. నో, 30 చేస్తే 39 రావాలి, ఇది కూడా కాదు. సో ఆన్సర్ వచ్చేసి 238. ఆన్సర్ వచ్చేసి 238 అనమాట. ఎగ్జామ్లో పెట్టేయచ్చు. ఈ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్ యూజింగ్ ఫస్ట్, థర్డ్ అండ్ సిక్స్త్ ఆఫ్ సెవెంత్ లెటర్స్? ఫస్ట్, థర్డ్, సిక్స్త్, సెవెంత్ letters of the word recognize. Okay, RECOGNIZE. recognize యొక్క వర్డ్స్ ఎన్ని? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. ఓకే, RCNI, RCNI, NICR, CRIN, INRC అవ్వట్లేదు. చూడండి, ఫస్ట్ 1 3 6 7 వర్డ్స్ తోటి దీంతో ఎన్ని అక్షరాలు ఫామ్ చేయొచ్చు, ఎన్ని వర్డ్స్ ఫామ్ చేయొచ్చు అంటున్నాడు. నేనైతే RIN అయితే రిన్ సోపు, దానికి ఏదో అలాగ వస్తుంది, కానీ సి కూడా ఉంది. CRIN అంటే ఏదో పదంలాగా ఉంది, కానీ క్రిన్ నేను ఎప్పటిదాకా ఇనలేదు, కాబట్టి అయితే నన్ను అని పెడుతున్నా ఆన్సర్. రిస్క్ తీసుకోవాలి. 1. ఆహా, ఏమై ఉంటుంది ఆ వర్డ్? RICNకి ఆన్సర్ నాకు కరెక్ట్గా గుర్తురాట్లేదు. సో 1 వర్డ్ అయితే ఫామ్ అవుతుందంట. ఎగ్జామ్లో నాకు యాక్చువల్లీ ప్రాక్టీస్ చేస్తాను నిన్ననే, బట్ ఏమీ గుర్తురాట్లేదు ఈరోజు. చూసారు కదా. సో CRIN అనేది ఏదో వర్డ్ అయ్యి ఉండొచ్చు, బట్ నాకు ఐడియా రావట్లేదు ఏంది అని. నేను మీకు తెలిస్తే కామెంట్ చేయండి క్వశ్చన్కి ఆన్సర్. నాకు కరెక్ట్గా ఇప్పుడు 30 రావట్లేదు బుర్రలో. సో మీకు కానీ కామెంట్ చేయండి కరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది దీనిది అని. 1 వర్డ్ అయితే పక్కా ఫామ్ అవుద్దంట, RCIN తోటి. అది ఏంది అని నాకైతే కరెక్ట్గా ఐడియా రావట్లేదు. కింద కామెంట్ చేయండి ఒకసారి. నాకైతే ఎక్కడ విన్నట్లేదు, తెలిసినట్లేదు. ఇది ఫామ్ అవుద్దని. క్వశ్చన్ అయితే తప్పు అనుకుంటే ఎగ్జామ్లో కొన్నిసార్లు CGLలో ఎగ్జామ్ తప్పు క్వశ్చన్ ఇస్తాడు, అదే అనుకుంటున్నాను నేనైతే. లెట్స్ గెట్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ విచ్ కెన్ బి స్టేట్మెంట్ అండ్ ఇన్ఫరెన్స్. ఈ క్వశ్చన్లు అయితే చాలా చాలా టఫ్గా ఉంటున్నాయి. బ్యాంకింగ్ లెవెల్ క్వశ్చన్స్ ఇవి. మనం కంపల్సరీ ఇది నేర్చుకోకపోతే సస్తం అనమాట. సో కంపల్సరీ నేర్చుకోవాలి ఇది. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఫ్రమ్ ద స్టేట్మెంట్. అండ్ ఇన్ఫరెన్స్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ డైరెక్ట్లీ స్టేటెడ్ బట్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ద గివెన్ సెంటెన్స్. ఇన్ఫరెన్స్, INFERE. ఇన్ఫరెన్స్ అంటే ఇండైరెక్ట్గా చెప్పుంటాడు, డైరెక్ట్గా చెప్పాడు. INDIRECT, ఇండైరెక్ట్ మెన్షన్, ఇండైరెక్ట్గా చెప్పుంటాడు అనమాట. ఇన్ఫరెన్స్ అంటే అది గుర్తుంచుకోండి. ఇన్ఫరెన్స్ అంటే ఇది అని. ఇన్ఫరెన్స్ సంథింగ్ విచ్ స్టేటెడ్ బట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. ఓకే, ఈ డైరెక్ట్గా హింట్ ఇచ్చాడు. ఈ తర్వాత నుంచి 24లో 25th నుంచి ఆడు హింట్ ఇవ్వడం కూడా ఆపేస్తాడు. మనమే ఇన్ఫరెన్స్ అంటే ఓహో ఇండైరెక్ట్గా మెన్షన్ చేస్తుంటాడు, అది తెలుసుకోవాలని. చూద్దాం.
The efficiency and accuracy of solver S in resolving complex challenges may be attributed to their systematic problem solving methods. ఓకే, సాల్వర్ ఎస్ అనే అతను చాలా కాంప్లెక్స్ విషయాల్ని చాలా సింపుల్గా మ్యాథ్స్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తున్నాడు అనమాట. దానికి రీజన్ ఏంటంటే అతని యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్, ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అతని దాని యొక్క స్పెషాలిటీ అని. సాల్వర్ ఎస్ యూటిలైజ్ సిస్టమాటిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్ సిమిలర్ టు ఎక్స్పర్ట్ పజిల్ సాల్వర్స్. ఓకే, ఓహో ఇక్కడ ఉంది క్వశ్చన్ ఇక్కడ ఉంది చూడండి. క్వశ్చన్ ఇక్కడ ఉంది. నేను ఏదో అది హెడ్డింగ్ అనుకుని దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటా. ఎగ్జామ్లో కూడా అంతే, మనకి దూగు ఉచ్చాగదు, అందుకే ఈగో ఇలా దెబ్బ పడతా ఉంటుంది. సిమిలర్ టు ఎక్స్పర్ట్ పజిల్ సాల్వర్స్, సాల్వర్ ఎస్ ఎంప్లాయ్స్ సిస్టమాటిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్ ఎన్షూరింగ్ ఎఫిషియంట్ అండ్ యాక్యురేట్ resolution to complex challenges. Solver S employs systematic problem solving approaches. Systematic problem solving ensuring efficient and accurate resolution to complex challenges. Okay, S అనే అతను సిస్టమాటిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్ ఎన్షూరింగ్ ఎఫిషియంట్, ఓకే, బాగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ సొల్యూషన్ ఇచ్చేది, తక్కువ శ్రమతోటి ఎక్కువ, అంటే తక్కువ పవర్ లాగడం ఎక్కువ సొల్యూషన్ ఇచ్చే క్యాలిక్యులేషన్స్ చేస్తాడు ఎస్ అనే అతను అని స్టేట్మెంట్. అది దాని ఇన్ఫరెన్స్ ఏంది అని అంటే ఎఫిషియంట్ యాక్యురేట్ సాల్వింగ్ కాంప్లెక్స్ అని మేము అట్రిబ్యూట్ టు దర్ సిస్టమాటిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తాడు డైరెక్ట్గా, అదే ఇక్కడ మెన్షన్ చేస్తాడు. సో ఇది అవ్వే ఛాన్స్ లేదు ఆల్రెడీ. అండ్ ఇంకోటి ఇన్ఫరెన్స్లో మనం గుర్తుంచుకొని జరుగుతుంది అంటే క్వశ్చన్లో మెన్షన్ చేసింది ఇక్కడ మెన్షన్ చేస్తే దాన్ని పెట్టుకోకూడదు అనమాట, ఇండైరెక్ట్గా మెన్షన్ చేసి ఉండాలి. సెకండ్ చూద్దాం, సాల్వర్ ఎస్ యూటిలైజెస్ సిస్టమాటిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్. ఓకే, systematic problem solving approaches and similar to expert puzzle solvers. ఇక్కడ సేమ్ అదే ఇచ్చాడు, రెండు అవ్వకూడదు. బట్ ఇన్ఫర్డ్ అంటే ఇండైరెక్ట్గా మెన్షన్ చేయడం అని 2 అయితే ఇంకా క్లియర్గా ఇచ్చేసారు. జస్ట్ క్వశ్చన్నే కాపీ పేస్ట్ చేసి రీప్లేస్ చేస్తారు కాబట్టి 2 అయ్యే ఛాన్సే లేదు. 1 ఉంది. ద ఎఫిషియంట్ యాక్యురెన్సీ ఆఫ్ సాల్వర్ ఎస్ ఇన్ రిజాల్వింగ్ కాంప్లెక్స్ ఛాలెంజెస్ మే అప్లై టు దర్ సిస్టమాటిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్. ఇక్కడ సాల్వింగ్ మెథడ్స్ అని అన్నాడు. ఎస్ యొక్క కేపబిలిటీ ఏంది అని అంటే మెథడ్ అన్నాడు. సో ఈ క్వశ్చన్ చూస్తే ఎంత కన్ఫ్యూజింగ్ ఉందో, బుర్ర తినేస్తుంది నాకైతే. ఇది కూడా అవ్వకూడదు అనుకుంటున్నా, బట్ యాక్చువల్లీ ఆన్సర్ అయితే ఇదే అని గుర్తుంది నాకు. నేను చేసినప్పుడు ఇలాగే తలగొట్టుకున్నా, ఇది బాగా గుర్తుంది. ఓన్లీ 1 కెన్ బి ఇన్ఫర్డ్ అంట. మరి ఇది సేమ్ ఉంది, మరి ఎందుకు కాదని చెప్పేసి వాడు క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. మీకు తెలిస్తే ఇంకా ఈ బెస్ట్ ఎక్సర్సైజ్ నేను ఇంకా ముందు వస్తా. ఇది ఓన్లీ ఇన్ఫరెన్స్ స్టేట్మెంట్, దానికి సంబంధించి ఒక రివిజన్ ఎక్సర్సైజ్ చేయండి అని అంటే చేస్తా. ఓకే, ఓన్లీ 1 కెన్ బి ఇన్ఫర్డ్ అంటే ఆన్సర్, అది వదిలేయండి ఇంకా దానికి. ఓకే, ఫస్ట్ చూద్దాం. యూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఎన్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ టీ, అండ్ టీ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఐ ఈస్ ద సన్ ఆఫ్ ఎల్. హౌ? నేనైతే ఇది చేసేటప్పుడు ఏంటి అని అంటే సర్కిల్ అంటేనేమో ఫీమేల్, FEMALE, నా ట్రిక్ ఫీమేల్, అండ్ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఇలాగుంటే మేల్ అనమాట, MALE. వీళ్ళకి ఇలా లైన్ ఉంది అని అంటే మ్యారేజ్ అయినట్టు వాళ్ళిద్దరికి. ఈ లైన్ నుంచి ఇలా గీసి ఇలాగా పెడితే వీళ్ళంతా చిల్డ్రన్, ఐదర్ వాళ్ళు సర్కిల్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు. వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి నేనైతే రాస్తా. ఇది నా యొక్క ఫ్లో చార్ట్ ట్రిక్ అనమాట. నేనైతే ఇదే మెయింటైన్ చేస్తా. మీరు ఏ ట్రిక్ మెయింటైన్ చేస్తారు? ఒకరు ప్లస్ మైనస్ అని చెప్పేసి ప్లస్ మైనస్ అని పెట్టి మెయింటైన్ చేస్తారు. నాకైతే ఇది విజువల్లీ ఇంకా బాగా అపీలింగ్ ఉంటుందని చెప్పేసి నాకు ఇది అలవాటు అయింది. సో నేనైతే ఈ మెథడ్ అప్రోచ్ చేస్తాను. మీకు ప్లస్ మైనస్ అయితే మీరు అదే అప్రోచ్ చేసుకోవచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. ఓకే, లేట్ చేయకుండా దీన్ని ఎరేజ్ చేస్తాను. దీన్ని ఎరేజ్ చేయను, పక్కనే ఉంచి చేస్తా. సో మీకు అర్థం అవ్వాలి అని చెప్పేసి. ఇది ఫీమేల్, వీళ్ళంతా చిల్డ్రన్ కిందకి వస్తారు. మళ్ళీ వీళ్ళకి మ్యారేజ్ ఇక్కడ ఈ మనిషికి ఇక్కడ మ్యారేజ్ అయిందంటే ఇక్కడ లైన్ గీసి ఇక్కడ స్క్వేర్ వేసి వాళ్ళ మధ్యలో పిల్లల్ని అలా గీకుతా. సో అదనమాట నా ట్రిక్. మీ ట్రిక్ ఏందో కింద ఆఫ్ కోర్స్ కామెంట్ చేయలేరు. మీ ట్రిక్ ఏదైనా సరే అదే ఫాలో అవ్వండి. ఇప్పుడు ట్రిక్ మార్చుకుని ఇదే నేర్చుకోవాలని లేదు. నాకైతే ఇది ప్రాక్టీస్ చేసి ఇది అలవాటు అయింది. ఓకే, యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎన్. యూ ఈజ్ ద ఫాదర్ అంటే యూ మేల్, యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎన్. ఇక్కడైతే అమ్మాయి వస్తుంది ఎందుకంటే ఫాదర్ కాబట్టి, అది ఎవరు అనేది తెలియదు. ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టీ. ఎన్ అనేది సిస్టర్ ఆఫ్ టీ. టీ అని అంటే ఇక్కడ నుంచి ఇలా గీకుతున్నా. టీ యొక్క అదే జెండర్ మెన్షన్ చేయదు కాబట్టి టీ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఐ. టీ ఈస్ ద వైఫ్. ఇప్పుడు మెన్షన్ చేశాడు. టీ అనేది ఆడది. టీ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఐ మొగోడు. సో స్క్వేర్. ఓకే, టీ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఐ ఈస్ ద సన్ ఆఫ్ ఎల్. ఐ ఈస్ ద సన్ ఆఫ్ ఎల్. ఓకే, ఎల్ యొక్క జెండర్ మెన్షన్ చేయదు కాబట్టి నేను ఎల్ని అక్కడ ఏం గీకట్లేదు ఇంకా. హౌ ఈజ్ యూ రిలేటెడ్ టు ఎల్? యూ ఎల్కి ఏమవుతాడు? అల్లుడు గారి తండ్రి, వియ్యం కూడా అవుతాడు.
సో సన్స్ వైఫ్స్ హస్బెండ్స్ ఫాదర్ అవుతాడు. సారీ, సన్స్ వైఫ్స్ ఫాదర్. ఓకే, అల్లుడు అనుకున్న అమ్మాయి ఇది. వైఫ్స్ ఫాదర్. ఓకే, సన్స్ వైఫ్స్ ఫాదర్. సన్స్ వైఫ్స్ ఫాదర్. కోడలి తండ్రి. అర్థమైంది, అంతే ఆన్సర్. ఇంకేం లేదు, చూసారు కదా, సన్స్ వైఫ్స్ ఫాదర్. ఓకే, select the correct option indicates the arrangement of following words in a logical and meaningful order. Design, test, conceptualize, develop, implement. ఓకే, ఫస్ట్ కాన్సెప్టులైజ్ వస్తుంది. 1 ఏముంది, డిజైన్. డైరెక్ట్గా డిజైన్ చేసి తర్వాత 4 చేసి కాన్సెప్టులైజ్. ఇది కానే కాదు, ఇది ఆర్డర్లో ఏది వస్తుంది. 1 అయితే కాదు, 3 తోటే స్టార్ట్ అవుతుంది అండి. ఓకే, 3, 5. కాన్సెప్టులైజ్, ఇంప్లిమెంట్. నో, ఇంప్లిమెంట్ అంటే ఏంటంటే మనం ఇంకా పనిలోకి దింపడం అన్నట్టు. ఒక ప్రోడక్ట్ని ఏదో తయారు చేస్తాం. ఇప్పుడు ఒక మోటార్ని డిజైన్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాం, కాన్సెప్ట్ చేస్తాం. మోటార్, MOTOR. బురద నీళ్ళని తోడేసి డ్రైనేజ్ని వాటర్ని పక్కకి తోడేస్తే మోటార్. ఓకే, MOTOR, మోటార్ని. ఫస్ట్ ఏంది, కాన్సెప్టలైజ్ చేస్తాం. దాని హైట్ ఇంత ఉండాలి, విడ్త్ ఇంత ఉండాలి అని కాన్సెప్టలైజ్ చేస్తాం. ఓకే, తర్వాత డిజైన్ క్రియేట్ చేస్తాం. 1 డిజైన్, DSAGN. ఓకే, కాన్సెప్ట్లెస్. ఒక నీళ్లు తోడే మోటార్. ఇక్కడ కాన్సెప్ట్లెస్ ఏంటంటే ఒక మోటార్ని తయారు చేద్దాము, నీళ్లు తోడేది, బురద నీళ్లు, డ్రైనేజ్ వాటర్ క్లీన్ చేసేది, మన మనుషులు ఎక్కువ ఉండాలి. తర్వాత దాని డిజైన్, హైట్, విడ్త్, లెంత్ ఎంత ఉంటుంది, బరువు ఎంత ఉంటుంది, అది డిజైన్. ఓకే, డిజైన్ చేసాం. డిజైన్ చేసిన తర్వాత డెవలప్ చేయడం. డెవలప్ అని అంటే ఇంప్లిమెంట్ చేయడం అనమాట. 4, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి. 4 డెవలప్ అనేది లాస్ట్లో అయితే ఎక్కడ లేదు. సో నేను అలా కూడా అనుకుంటున్నా. 4 డెవలప్, DEVELOP, డెవలప్ చేయడం. దాన్ని డెవలప్ చేసిన తర్వాత టెస్ట్ చేయడం. 2 టెస్ట్. ఓకే, ప్రోడక్ట్ అంతా అయిపోయింది, టెస్ట్ చేయడం. అది పనిచేస్తుందా లేదా, ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని టెస్ట్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడం. 5 అయితే లాస్ట్లో ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ అనేది 5 అనేది లాస్ట్లో ఉంటుంది, మీకు కీ తెలిస్తే. సో నేనైతే ఇదే అనుకుంటున్నా. 3, 1, 4 to 5. 3, 1, 4 to 5. ఓకే, ఆన్సర్ అది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఇండికేట్స్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఎ లాజికల్ ఆర్డర్. ఓకే, డెలివరీ, ఫినిష్డ్ పేపర్, డ్రై, పల్ప్, ప్రెస్. ఓకే, పేపర్ తయారు చేయడం గురించి ఉందన్నమాట ఇది. ఫస్ట్ వచ్చేసి పల్ప్. ఆప్షన్లో పల్ప్ అంటే ఏంటంటే వుడ్ ఉంటుంది కదా, జస్ట్ వుడ్ పేపర్. రా వుడ్ని పేపర్ లెక్క మార్చకముందు ఎట్లుండాలి అని వుడ్. ఓకే, పల్ప్, పచ్చి చెట్టుని నరికేసి తీసుకొస్తాం, దాన్ని డ్రై చేస్తాం. 4, 3 అనేది అయితే ఆన్సర్ ఉంటుంది. కానీ ఇక్కడ 4, 5 ఉంది, కానీ ఇక్కడ 4, 3 లేదు. సో నేను అనుకున్నది కాదనమాట. అదే రేస్ చేద్దాం. ఓకే, ఫినిష్డ్ పేపరు, డ్రై, పల్ప్. ఫస్ట్ అయితే పల్ప్ 4 పక్కా వస్తుంది. 4 అయితే పక్కా వస్తుంది. 2 అయితే కాదు. 2 అంటే ఏంది, ఫినిష్డ్ పేపర్ అనేది ఎప్పుడు రాదు ప్రోడక్ట్లో. 5 ఏంది, ప్రెస్ అనేది అస్సలకే రాదు. పల్ప్ని 4, 5 పల్ప్ని ప్రెస్ చేసి తర్వాత డ్రై చేసి, ఇది ఈ ఆప్షన్ చూద్దాం. పల్ప్, ప్రెస్, డ్రై, అండ్ 2 వచ్చేసి ఫినిష్డ్ పేపర్, డెలివరీ. ఓకే, ఇది చూడండి. ఫస్ట్ రా చెక్కని తీసుకొస్తాం, దాన్ని క్రష్ చేస్తాం, దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలి. తర్వాత ఇంకా కొంచెం మిగిలిన మాయిశ్చర్ పోవడానికి డ్రై చేస్తాం. ఓకే, ఆ తర్వాత పేపర్ని మొత్తం ఫినిష్ అయిపోద్ది, తయారు చేస్తాం, దాన్ని డెలివరీ చేస్తాం. 4, 5, 3, 2, 1 ఇస్ ద ఆన్సర్. 4, 5, 3, 2, 1 చూసారు కదా. 4, 5, 3, 2, 1 ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. ఓకే, ఇది చూడండి. మ్యాక్సిమం ఇది చిన్న క్యాలిక్యులేషన్ జరుగుతుంది, ప్లస్ మైనస్లే ఉంటాయి అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుద్దో ఇక్కడ. 9, 5, 6, 10.5, 23 డాష్ ఉంది. 9కి 5కి -4, 5కి 6కి +1, 6కి 10.5కి 4.5, 10.5కి 23కి ఎంత ఉంది, అబ్బో ఎంత ఉంది, మనం నోట్స్తో చేయడానికి రావట్లేదు. 10.50, 10లో నుంచి 5 పోతే 5, 2, ఓకే 1, 12.5, 12.5 ప్లస్ 12.5. ఇక్కడ ఒక్కడే మైనస్ ఉంది, మిగతాన్ని ప్లస్ అవుతున్నాయి, మిగతాన్ని ప్లస్లే అవుతున్నాయి. సో ఇదైతే అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, -4. సరే ఇంకొక రౌండ్ వేసి వద్దాం కింద కూడా. ఓకే, +5 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి +3.5. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 4 నుంచి 12.5కి వెళ్ళాలి అని అంటే 4.508 +8 అవ్వట్లేదు. 5 నుంచి 3.5కి మళ్ళీ మైనస్ అవ్వాలి, ఛాన్స్ లేదు. మైనస్ ప్లస్ ఇది అవ్వట్లేదు. సో
ఈ డబల్ ట్రిక్ ప్లస్ ఎడిషన్ సంబంధం లేదనమాట, మల్టిప్లికేషన్ ఉందేమో చూద్దాము. ఆన్సర్ సారీ, తిన్నది బాగా అరగట్లేదు. ఓకే, ఇప్పుడు మల్టిప్లికేషన్ చూద్దాం నవ్వుద్దేమో, ఎందుకంటే 10.5 ఇంటూ 2 ప్లస్ 2 చేసినట్టుంది. ఇక్కడ మరి 5 ఎందుకు వచ్చిందో చూద్దాం. 9 ఇంటూ 1 మైనస్ 4, 9 ఇంటూ 1 మైనస్ 4. ఓకే, 5 ఇంటూ 2 మైనస్ 4, 5 ఇంటూ 2 మైనస్ 4, 10 మైనస్ 4 చేస్తే 6 వస్తుంది. ఓకే, 6 ఇంటూ 2 చేస్తే ఎంత 12, 12 మైనస్ 1.5 చేశాడు ఇక్కడ. 6 ఇంటూ 3 మైనస్ 4 చేయాలా, అది అవ్వట్లేదు. ఏదో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, నాకు కరెక్ట్గా గుర్తు అట్లా క్యాల్కులేషన్ ఎక్కడ ఉంది అని. ఓకే, సో బట్ ఇక్కడ వరకు 4 వచ్చింది, కానీ ఇక్కడ నుంచి లాజిక్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ 10.5 ఇంటూ, మళ్ళీ ఇక్కడ చూడండి 10.5 ఇంటూ 2 చేస్తే ఎంత, 10.5 ఇంటూ 2 21 అవుద్ది. 21 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 23. ఓకే, ఇక్కడ కూడా ఉంది. సో లాజిక్ అయితే ఇక్కడ ఉంది, బట్ ఎగ్జామ్లో ఆన్సర్ అట్లేదు. సో ఎగ్జామ్లో కానీ ఇలాగ వస్తే మీరు ఏం చేయాలంటే స్కిప్ కొట్టేయాలి. స్కిప్ కొట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఈ క్వశ్చన్ దగ్గర కూర్చొని టైం వేస్ట్ చేస్తూ కూర్చుంటే సంక నాకిపోద్ది. అది మెయిన్ ట్రిక్, గుర్తుంచుకోండి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు చేస్తాను, కానీ ఎగ్జామ్లో కానీ ఇలా కన్ఫ్యూజ్ అయిపోతే స్కిప్ కొట్టేస్తా. సో ఇంకో లాజిక్ చూద్దాం, ఇది వచ్చేంత వరకు నెక్స్ట్ స్టెప్కి పోవద్దు, మరి అంత కష్టమైంది కాదు. యాక్చువల్లీ ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మనకు ఒక్కసారి ఇప్పటికీ 10 సార్లు చేసినా అయినా సరే గుర్తుండే సావట్లేదు అంటే ఆలోచించండి, కనీసం 15 సార్లు చేయాలి, అప్పుడు గుర్తుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్లో కొన్నిసార్లు ఇంటూ 1 ఇంటూ 2 కాకుండా వాడు ఏమి ఇస్తాడంటే ఇంటూ 0.5, ఇంటూ 0.5 ప్లస్ 0.5 అలాగే ఇస్తాడనమాట. ఇంటూ 0.5 ప్లస్ 0.5, లేదా ఇంటూ 1.5 ప్లస్ 0 అలాగా -1 అలాగ ఉంటుంది. ఇప్పుడు 0.5తో చూద్దాం. 9 ఇంటూ 0.5 చేస్తే ఎంత, 9 ఇంటూ 1/2 చేస్తే ఎంత, 2 4 8. 0.5 అంటే హాఫే, 2 4 8, 4.5. ఓకే, 4.5 ప్లస్ 0.5. ఓకే, ఇంటూ 0.5 ప్లస్ 0.5 చేస్తే ఇలాగ వచ్చింది. ఓకే, నా ఇక్కడ ఇంటూ 1 ప్లస్ 1, 0.5కి ఒక 1 0.5 యాడ్ చేస్తే 1 ప్లస్ 1. ఓకే, నా 6 ఇంటూ 1.5 చేస్తే ఎంత, 6 ఇంటూ 1.5, 6 5 30, 6 1 6 9, 9 ప్లస్ 1.5 చేస్తే 10.5 అవుతుంది. ఓకే, ఏదో వచ్చేసింది ఆన్సర్ చూడండి, ఇంటూ 1.5 ప్లస్ 1.5. ఇప్పుడు దీనికి మళ్ళీ ఇంకో 0.5 యాడ్ చేస్తే 2 అవుతుంది. ఓకే, 1.5 ప్లస్ ఓకే 1.5 ప్లస్ ఇది చేస్తే ఎంత 2 అవుతుంది కదా. 10.5 ఇంటూ 2 చేస్తే 21 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 2 20. సో 23 ఇంటూ 2.5 ప్లస్ 2.5 చేయాలి మనం. ఆన్సర్ అక్కడే ఉంది. ఆన్సర్ 23 ఇంటూ 2.5 ప్లస్ 5 వచ్చేసింది. ఇదే ఎగ్జామ్లో కానీ ఇలాగే వచ్చేసింది అని సంతోషపడితే సగం టైం ఎగిరిపోద్ది. టైం ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఆ ఎగ్జామినర్ కూడా మన టైం వేస్ట్ చేయాలనే కొన్ని క్వశ్చన్లు ఇస్తారు ఇలాగా. అవి చూసి మనం గుర్తుంచుకోవాలి, వీడు మన టైం వేస్ట్ చేయాలని ఇస్తున్నాను గుర్తుంచుకొని దాన్ని జంప్ కొట్టాలి. ఓకే, టైం వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్లో, అది వేస్ట్ చేయకూడదు. 2.5 ఇంటూ 2.5, 23 ఇంటూ 2.5 చేయి ఇంటూ 2.5. నేను ఆ మల్టిప్లికేషన్ ట్రిక్ చెప్పామని మీకు గుర్తుంటే తర్వాత చూసుకోండి ప్రీవియస్ ఇయర్లో. అదే ఎగ్జామ్ మ్యాథ్స్ పేపర్లో చెప్పేలా మల్టిప్లై చేస్తాను. 2 2 4, 2 5 10, 3 2 6, 3 5 15. ఆ పాయింట్ని లాస్ట్కి యాడ్ చేస్తా. 5 1 క్యారీ 7 1 5 57.5. ఓకే, దీనికి మళ్ళీ 2.5 యాడ్ చేయాలి. 2.5 0 1 7 after 8 9 10 0 1 60.00. 60 is the answer. ఓకే, ఆన్సర్ 60 అవ్వకుండా ఎక్కడికి పోదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈచ్ ఆఫ్ P, Q, R, S, T, U and V as an exam on different day of the week starting from Monday and ending on Sunday. మండే నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఓకే, సండే. ఓన్లీ 2 people హ్యావ్ ఎగ్జామ్స్ బిట్వీన్ S and Q. ఓకే, S and Qకి మధ్య 2 ఉన్నారంట. S and Qకి మధ్య 2 నేను ఇలా పెట్టుకున్నా ట్రిక్. అంటే ఎండింగ్ ఆన్ సాటర్డే. Q హ్యాస్ ఎగ్జామ్ ఆన్ సాటర్డే.
Q has exam on Saturday. Only 2 people have exams between S and Q. S and Qకి మధ్య టూ పీపుల్సే ఉన్నారంట. సో ఎస్కి వెన్స్డే రోజు ఉంది ఎగ్జామ్. ఎస్ హ్యాస్ ఎగ్జామ్స్ ఆన్ వెన్స్డే. థ్యాంక్ యూ. ఆర్ హ్యాస్ ఎగ్జామ్స్ బిఫోర్ ఎస్. ఆర్కి ఎగ్జామ్, ఆర్ ఈజ్ బిఫోర్ ఎక్స్. ఆర్ బిఫోర్ ఎస్. ఆర్ బిఫోర్ ఎస్ అంటే ఐదర్ మండే ఆర్ ట్యూస్డేలో ఉండొచ్చు. ఆర్ బిఫోర్ ఎస్ అని అంటే నేను అలా పెట్టుకున్నా. బట్ ఆఫ్టర్ పీ, పీ తర్వాత ఏనంటే పీకి మండే ఉంది, ఆర్ ట్యూస్డే ఉంది, అయిపోయా. పీకి మండే ఉంది, ఆర్ ట్యూస్డే ఉంది, అయిపోయా. యూ హ్యాస్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ టీ. యూ హ్యాస్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ టీ. టీ తర్వాత యూ ఉంది అని అంటే థర్స్డే రోజు టీ ఉంటుంది, ఫ్రైడే రోజు యూ ఉంటుంది. ఓకే. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ డస్ వీ హ్యావ్ ఎగ్జామ్? ఇంకేదో సండే. సండేనే అవ్వాలి ఆన్సర్. చూద్దాం. సండే. చూసారు కదా, సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, ఇది చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టీ. ఓకే, ఇవన్నీ కూడా 90 degrees. 90 degrees ఈ యాంగిల్లో రొటేట్ అవుతుంది చూడండి. 90 degrees ఈ యాంగిల్లో రొటేట్ అవుతుంది. జస్ట్ 90 degrees ఇలా టిల్ట్ అయింది అనమాట. ఇది అయింది, షేప్ మారింది. ఇది కూడా ఇలాగైంది షేప్ మారింది, ఇది కూడా షేప్ మారింది. సో ఇది కూడా ఇలాగైంది షేప్ మారింది. సో ఇది ఉంది కదా, సో దీని యొక్క షేప్ వచ్చేసి నాకు తెలిసి మ్యాక్సిమం ఇలాగ ఉంటుంది. అండ్ దీని యొక్క షేప్ ఇలాగ అప్పర్ యారో ఉండాలి. చూద్దాం ఏది ఉంటుంది అని. ఆగేలాగినవే తస్వాందుకు విచ్ డస్ నాట్ బిలాంగ్ ఇన్ ద గ్రూప్. ఓకే, ఒక డైరెక్షన్ ఉంటే రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. ఒక డైరెక్షన్ ఉంటే ఇది డిఫరెంట్ డైరెక్షన్లో ఉంది. ఇవన్నీ ఒక డైరెక్షన్ ఉంటే మిగతా రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. దీని యొక్క పొజిషన్ డిఫరెంట్గా ఉంది. సో నా ఆన్సర్ వచ్చేసి ఈ సి అనుకుంటున్నా. సి చూసారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ క్వశ్చన్ చదవడం నేర్చుకోవాలి. నాకు మెయిన్ ఉన్న బ్యాడ్ హ్యాబిట్, వన్ ఆఫ్ ద వరస్ట్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అదే, క్వశ్చన్ చదవడానికి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఐడెంటిఫై ద గివెన్ ఫిగర్ ఇన్ వి ఆప్షన్స్, పుట్ ద ప్లేస్ కాన్స్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి, స్టార్ పొజిషన్ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, అండ్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. ఓకే, సో బాక్స్లో స్టార్ పొజిషన్ ఇక్కడ, నెక్స్ట్ బాక్స్లో ఇక్కడ, ఆ తర్వాత బాక్స్లో ఇక్కడ, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది స్టార్ పొజిషన్. సో ఇక్కడ నుంచి ఉన్న స్టార్ నాకు తెలిసి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ స్టార్ ఉండాలి. సో ఇది కాదు, ఈ రెండుగా ఆహా, ఇది ఒక్కటే ఉంది ఆన్సర్. నేనైతే ఫస్ట్ వన్ అనుకుంటున్నా. యా, ఫస్ట్ వన్. కొన్నిసార్లు అదృష్టం వల్ల కలిసి వస్తే P1 జస్ట్ ఒక 10 secondsలో అయిపోద్ది ఆన్సర్, లేదంటే 1 minute పడుతుంది. మన మ్యాక్సిమం టార్గెట్ ఈచ్ 30 seconds కంటే ఎక్కువ పెట్టకూడదు. రీజనింగ్లో 30 seconds కంటే తక్కువ టైం అవుతుంది, అది చూసుకోండి. ఈ క్వశ్చన్ చూడండి. అరవింద్ హ్యాస్ బ్లూ గ్రీన్. ఆగండి, ఫస్ట్ పైన చదవండి. ఏ క్వశ్చన్ ఈస్ గివెన్ ఫార్వర్డ్ బై స్టేట్మెంట్స్ లెవెల్ 1 and 2. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ సఫిషియంట్ నెసరీ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే, అరవింద్ దగ్గర బ్లూ, గ్రీన్, వైట్ మార్బుల్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ వైట్ మార్బుల్స్ అవుట్ ఆఫ్ ఆల్? పర్సంటేజ్ వైట్ బై టోటల్ ఇంటూ 100 ఎంత అని కనుక్కోవాలి మనం. ఓకే, నేను అదేదో కొంచెం ఇబ్బంది అయింది, ఇదే ఈ ట్యాబ్ సరిగా రాకుండా. ఓకే, ఆన్సర్కి వెళ్ళిపోయాను బై మిస్టేక్, సారీ. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అంటుంది, ఏదో ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, ద సమ్ ఆఫ్ బ్లూ అండ్ గ్రీన్ మార్బుల్స్ ఈజ్ 7. బ్లూ ప్లస్ గ్రీన్ వచ్చేసి 7 ఉంది. మరి వైట్ నెంబర్ ఎంత తెలియాలి కదా. హీ హ్యాస్ 3 వైట్ మార్బుల్స్ అవుట్ ఆఫ్ 10. ఓకే, 3 వైట్ మార్బుల్స్ అవుట్ ఆఫ్ 10. ఇదిగోండి, ఇది ఉంది కానీ ఒక్క క్వశ్చన్ దీంతో అయితే మనం ఆన్సర్ చేయలేం. 2 ఒక్కదాంతో ఉంటే చాలు. 3 ఉంది, టోటల్ నెంబర్ 10 ఉంది. సో 3/10 into 100 చేస్తే వచ్చేస్తుంది పర్సంటేజ్. సో ఆన్సర్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఏ సఫిషియంట్. ఓన్లీ స్టేట్మెంట్ 2, డేటా ఇన్ స్టేట్మెంట్ 2 ఎలోని సఫిషియంట్. ఆన్సర్ వచ్చేసి ఇది, డేటా ఇన్ స్టేట్మెంట్ 2 చూసారు కదా. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. ఫైండ్ ద లెటర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు టీ. టీకి ఏదో ఆపోజిట్ వస్తే చూడాలి. సో నేనైతే ఇలా బాక్స్ ఎత్తా. ఓకే, దీనికి మధ్యలో ఇలా గీకుతా, ఇక్కడొక్కడ పెడతా. ఇప్పుడు ఇక్కడ చూడండి, టీ కామన్ ఉంది, ఇక్కడ QVSU. సో టీ ఒక్కటే కామన్గా టీ మధ్యలో వేస్తా. ఇక్కడ చూడండి, టీ డైరెక్షన్ చూడండి. ఈ బాక్స్ని కనుక విప్పితే U ఇక్కడ వస్తుంది, S ఇక్కడ వస్తుంది. ఈ బాక్స్ని విప్పితే మరి Q ఇక్కడ రావాలి, V ఇక్కడ రావాలి. కానీ దాన్ని జస్ట్ ఇలా టిల్ట్ చేస్తా నా మైండ్లో అనమాట. ఇలా తిప్పితే టీ ఇక్కడే ఉంటుంది, కానీ ఈ V అనేది ఇక్కడ కిందికి పోద్ది, Q అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, సో P అనేది నాకు తెలిసి ఆపోజిట్ అవుతుంది. PQVSTUV. సో యూకి ఆపోజిట్ ఏంది? Q ఉంది.
యూకి ఆపోజిట్ క్యూ ఉంది కాబట్టి యూ అవ్వదు, ఎస్కి ఆపోజిట్ వి ఉంది కాబట్టి వి అవ్వదు, ఈ రెండు కూడా అవ్వవు. సో ఆన్సర్ ఇస్ పి. ఆన్సర్ ఇస్ పి. చూసారు కదా, ఇక్కడ చూడండి, ఈచ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ 5 2 3 8 6 4 1 ఈజ్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, హౌ మెనీ డిజిట్స్ విల్ రిమైన్ అన్చేంజ్ ఫ్రమ్ పొజిషన్. ఓకే, ఫస్ట్ ఈ నెంబర్ వేసుకోండి, 5 2 3 8 6 4 1. ఓకే, దాన్ని అసెండింగ్ ఆర్డర్లో లెఫ్ట్ నుంచి రైట్. సో ఫస్ట్ 1 తీసేస్తే 1, తర్వాత 2, తర్వాత 3, ఆ తర్వాత 4, ఆ తర్వాత 5, ఆ తర్వాత 6, ఆ తర్వాత 7 లేదు కాబట్టి 8. ఓకే, ఇక్కడ చూడండి 2 ఉంది, 3 ఉంది, 5 6 ఇవన్నీ ఏది మ్యాచ్ అవ్వలేదు. సో 2 పొజిషన్స్ రిమైన్ అన్చేండ్ ఎంత ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓకే, 2. ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్. హైడ్రో ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎ క్లీనర్ అండ్ గ్రీనర్ ఎనర్జీ దాన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ జనరేషన్. కరెక్టే. హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే ఏంది, వాటర్ ఫాల్ కింద టర్బైన్ పెడితే టర్బైన్ తిరుగుద్ది, పవర్ జనరేట్ అవుద్ది, ఏ యొక్క కెమికల్ రిలీజ్ అవ్వదు, ఏం రిలీజ్ అవ్వదు, అది కరెక్టే. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఏమైనా చేద్దాం. హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ విల్ హ్యావ్ నీల్ CO2 ఎమిషన్స్. కరెక్టే, ఏం CO2 ఎమిట్ చేయవు, ఐ మీన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏది ఎమిట్ చేయాలి హైడ్రో ఎలక్ట్రిసిటీ. ఓకే, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ సబ్మర్జ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ అండర్ వాటర్ దేర్ బై ఎఫెక్టింగ్ లోకల్ ఫ్లోరా అండ్ ఫనా. ఓకే, సబ్మర్జ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ అండర్ వాటర్. ఓకే, ఒక డ్యామ్ కడతాం, అక్కడంతా నీళ్ళు నిలువ ఉండిపోతే అండర్ వాటర్ని కొంచెం బాగా సబ్మర్జ్ చేస్తుంది అంటే నిలువ ఉండుతుంది అంటుంది. మరి సబ్మర్జ్ అని అంటే ఓకే, బోత్ 1 and 2 వీకెన్ ద స్టేట్మెంట్. ఇదైతే కాదు, 1 strengthens ద స్టేట్మెంట్, 2 వీకెన్స్ వైల్ 1 strengthens ద స్టేట్మెంట్. ఓకే, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. బోత్ 1 and 2 strengthens ద స్టేట్మెంట్. ఇది కొంచెం నెగిటివ్ ఉంది, ఎఫెక్టింగ్ లోకల్ ఫ్లోరా అండ్ ఫనా. ఎఫెక్టింగ్ అని అంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇది నెగిటివ్ సైన్లో ఉంది. సో నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి బోత్ 1 and 2 strengthens అనేది అయితే రాదు. 1 వీకెన్స్ వైల్ 2 strengthens, ఇది అస్సలు కాదు. 2 వీకెన్స్ వైల్ 1 strengthens, 1 అనేది పక్కా స్ట్రాంగ్ ఉంది. సో ఆర్గ్యుమెంట్, సో ఆన్సర్ ఈస్ బి అనమాట. ఆన్సర్ ఈస్ బి. ఓకే, నేను ఆన్సర్ స్లైడ్ మిస్ అయినట్టుంది, వెరీ వెరీ సారీ. ఆన్సర్ వచ్చేసి బి అనమాట దీనికి పక్కా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఈ మధ్య CGL లోడ్ మన టైం వేస్ట్, కన్ఫ్యూజింగ్, ఇది బాగా తలనొప్పి క్వశ్చన్. ఐ మీన్ నేను ఆప్షన్స్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా. సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ రావాలి, ఇది ఇక్కడ రావాలి. సో అది బాగా క్లారిటీ గుర్తుంచుకోండి మైండ్లో. నేను ఒక్కొక్కసారి దీన్ని ఐ మీన్ XAF ఈజ్ టు BEJ అని మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా, అది చాలా తప్పు అవుతుంది. సో అదైతే కాకూడదు, అది గుర్తుంచుకోండి. ఓకే, అలా కాకుండా చూసుకోండి. సో ఫస్ట్ BEJ XAF ఇది మ్యాచ్ అవుతుంది. బి ఎంత, బి యొక్క కోడ్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు రీజనింగ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది A2 ABCD వీటన్నిటి కోడ్ మీకు గుర్తుండాలి. 1 2 3 4 ఇవన్నీ నేనైతే గుర్తుంచుకున్నా. బట్ మీకు ఇంకో షార్ట్ కట్ ఏంది అని అంటే ఫస్ట్ ఒక మైనర్, ఫస్ట్ అయితే ఇక్కడ రావాల్సింది మీరు ఏంటంటే CFI లోరక్స్ LORUX 3 టేబుల్ వేసుకుంటామండి కింద. 3 6 9 12 15 3 6 18 3 7 21 3 8 24. మీకు కానీ ఈ కోడ్ గుర్తుంటే ఫస్ట్, తర్వాత మెల్లమెల్లగా ఈ కోడ్కి రావచ్చు. మొత్తం ABCD ఈచ్ కోడ్ వచ్చేసి Cకి 3 ఉన్నప్పుడు Bకి ఏమవుతుంది 2 అవుద్ది, Dకి ఏమో ఇది 4 అవుతుంది. సో అలా గుర్తుంచుకోవచ్చు. మీరు ఫస్ట్ ఇది గుర్తుంచుకున్నారంటే, ఈ 3 టేబుల్ని గుర్తుంచుకున్నారు అని అంటే మిగతా అన్ని తర్వాత ఈజీగా ఇది గుర్తుంటుంది ABCDలు అనేది. ఫస్ట్ అయితే ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. నాకైతే ఇది బాగా హెల్ప్ అయింది. ఇది నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తా ఇది వచ్చేసింది నాకు. జస్ట్ ఒక 1 monthలోనే ఇంకా ఏమి మర్చిపోకుండా ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేసింది. సో గుర్తుంచుకోండి, CFI లోరక్స్ LORUX ఈ ఫార్ములా గుర్తుంచుకొని రాసుకొని పెట్టుకోండి. ఇది మీకు పక్కా హెల్ప్ అవుద్ది. ఇది చేసిన తర్వాత మీరు ఇండివిజువల్గా ABCDలు అన్ని 1 2 3 అన్నీ గుర్తుంచుకుంటారు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది వచ్చింది అంటే X24 U21 R18 O15 L12 I9 F6 C3 అని. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా ఇక్కడ చూద్దాం. Bకి వచ్చేసి 2, Eకి వచ్చేసి 5, I9 J10. ఓకే, X వచ్చేసి 24, A వచ్చేసి 1, F వచ్చేసి 6. ఓకే, X నుంచి Bకి X to YZ A B 4 ఉంది. ఓకే, X to Bకి వచ్చేసరికి -4. ఓకే, అండ్ A నుంచి Eకి ఎంత ఉంది, A నుంచి కూడా -4. ఓకే, A నుంచి +4 ఉంది, A నుంచి కూడా +4. X నుంచి కూడా Bకి +4, ఇక్కడ నుంచి +4 అవుతుంది. F నుంచి కూడా +4. ఓకే,
సో ఇప్పుడు ఎస్విఏ అండ్ క్యూఆర్డబ్ల్యూ, ఎస్విఏ అండ్ క్యూఆర్డబ్ల్యూ, R18, S19, U21, V22, A1, O15, P16, Q17, R18, U21, V22, W23, ఓకే. 17 మైనస్ 4 ఎంత? 17 నుంచి -2, ఓకే. 18 నుంచి ఇక్కడ +2, 18 నుంచి ఇక్కడ +4 వచ్చింది, ఇక్కడ వచ్చేసి +2 అవుతుంది, ఇక్కడికి వచ్చేసేమో +4 అవుతుంది, ఇక్కడికి వచ్చేసేమో మైనస్కి వెళ్ళిపోతుంది, +5 కింద అనుకుంటా. W2 XYZA +4 అవుతుంది, +4. సో QRW అవ్వట్లేదు ఆన్సర్, సో ఇది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, బీజే అనేది ఆల్రెడీ అయింది. ORW చూద్దాం, SVA ORW, O15 R18 W23 A1 V22 R18 S19, 15 + 4 19, ఓకే. 18 4 23, ఓకే. ఇది మ్యాచ్ అవుతుంది. ఆప్షన్ ఇస్ బి, ORW బీజే ORW, ఓకే. చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. OPQRSNTR సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్, ఓకే. ఈ సర్క్యులర్ టేబుల్లో నేను ఫస్ట్ చాలా కన్ఫ్యూజ్ అయ్యామండి, బట్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 6, ఓకే. 6 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ అయితే జనరల్గా అయితే ఇలా వేసుకోవాలి 1 2 3 4 5 6, బట్ నేనంటే అంతా ఒకే సైడ్ వేస్తా, అదే నాకు కొంచెం ఈజీగా ఉండాలని. 1 2 3 4 5 6, ఓకే. ఇలాగేస్తా, ఇలాగేసి ఇక్కడ రాస్తా. ఇప్పుడు చూడండి, P సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ T, T ఇక్కడ ఉంది, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ T అంటే P, ఓకే. ఇలా రాస్తా. ఫస్ట్ మధ్యలో ఒకడు ఉన్నాడు, P సిట్ సెకండ్ అంటే మధ్యలో ఫస్ట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ T. S సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ Q, Qకి రైట్ సైడ్లో థర్డ్, Q అంటే 1 2, థర్డ్ పర్సన్ S అనమాట. S సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ Q, S సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ Q, ఓకే. Q ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నెంబర్ ఆఫ్ P. Q అనేవాడు P పక్కన ఎట్ సైడ్ రాకూడదు, సో XX ఇలా పెట్టా, ఓకే. O సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ S, O సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ S. ఇక్కడ ఈ చిన్న ఓలు పెద్ద ఓలు కన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి కొంచెం పెద్ద ఎగ్గిస్తాం. O సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ S, సెకండ్ టు ద రైట్ ఆఫ్ S, O సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ S, ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రెజెంట్ ద పొజిషన్ ఆఫ్ O విత్ రెస్పెక్ట్ ఆఫ్ O ఎక్కడ ఉంది? R తోటి అని, ఓకే. ఇది QOS అనేది చాలా పెద్దగా ఉంది కదా ఈ గ్యాప్, నేను ఇక్కడ Q వేస్తా, 0 0 S ఇక్కడ వస్తుంది, అప్పుడు మధ్యలో S, ఓకే. Sకి O ఉంటుంది, Sకి ఒక గ్యాప్ వచ్చి O ఇక్కడ ఉన్నాడు, ఓకే. O వచ్చేసింది. నవ్వు ఇక్కడ చూడండి, Tకి POT, P ఇక్కడ O ఇక్కడ T ఉంటుందా? ఉండదు. POT ఇక్కడ తప్పితే ఇంకా ప్లేస్ ఏది లేదు, POT అవ్వడానికి లేదు. సో P ఇక్కడే ఉంటుంది, O మధ్యలో S ఉంటుంది, T ఇక్కడ ఉంది, ఓకే. ఈ O అంటే O కాదు, ఒక పర్సన్. ఇదంతా పర్సన్స్ అనమాట. నేను ఇలా పెట్టుకున్నా గుర్తుకి, అలవాటు అయిపోయింది. PS POT కదా, S, ఓకే. S ఫిల్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకా మిగిలిన ఎవరున్నారు? OPQR ఒక్కడే మిగిలిండు, సో R ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ గీకుతా, ఇలాగా. ఈ డయాగ్రామ్ సరిగ్గా బాగాలేదు, మళ్ళీ ఫ్రెష్గా గీకుతా, కొంచెం మంచిగా అర్థమయ్యేటట్టు ఉండాలి. ఓకే, చూద్దాం, ఓకేనా. 1 2 3 4 5 6, ఓకే. నేను ఇక్కడ Qతో స్టార్ట్ చేస్తా, QRPSTO. నౌ ఇప్పుడు O విత్ రెస్పెక్ట్ టు R. O Rకి ఎక్కడ ఉన్నాడు? R యొక్క లెఫ్ట్ సైడ్, R యొక్క సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ R. O ఈస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ R, సెకండ్ టు ద లెఫ్ట్ ఈస్ ద ఆన్సర్, సెకండ్ టు ద లెఫ్ట్, ఓకే. ఆల్ షీప్స్ ఆర్ కౌస్. ఈ క్వశ్చన్ చూడండి, ఇదే నాకు ఈజీ అనమాట అన్నిటిలోనూ, ఇదే పెద్ద కష్టం అనిపించదు. ఆల్ షీప్స్ ఆర్ కౌస్, షీప్స్, ఆల్ షీప్స్ ఆర్ కౌస్, ఓకే. సమ్ కౌస్ ఆర్ హార్సెస్, సమ్ కౌస్ అన్నాడు, కొన్ని. సమ్ కౌస్ ఆర్ హార్సెస్, ఓకే. ఆల్ హార్సెస్ ఆర్ జాకెల్, ఆల్ హార్సెస్ ఆర్ జాకెల్, ఆల్ హార్సెస్ ఆర్ జాకెల్. ఎప్పుడన్నా సరే ఇలాగ వస్తే ఈ జాకెల్ని ఇక్కడ ఎస్కి కూడా అనిచొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎప్పుడన్నా సరే రూల్ ఒకటి గుర్తుంచుకోండి, మినిమం ఓవర్లాప్, OVERLAPR, మినిమం ఇంటర్సెక్షన్, మినిమం INTERSECT అయిపోయాయి. సమ్ హార్సెస్ ఆర్ జాకెల్స్ అని అనొచ్చు, J అనేది జాకెల్స్, S కూడా కట్ చేయొచ్చు, కానీ మ్యాక్సిమం మన డయాగ్రామ్ అయితే కట్ చేయకుండానే పెట్టుకోవాలన్నమాట, మనకి క్వశ్చన్ సాల్వింగ్ అప్పుడు ఈజీ అవుతుంది, ఓకే. ఇది కట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ కూడా గీయచ్చు, ఎందుకంటే Sని ఇక్కడ కూడా తీసుకురావచ్చు,
కానీ తీసుకురావద్దు. మ్యాక్సిమం మినిమం ఓవర్లాప్ ఉండాలి, తక్కువ ఓవర్లాప్ తక్కువ ఇంటర్ ఉండాలి క్వశ్చన్ ప్రకారం. ఇప్పుడు చూద్దాం. సమ్ జాకెల్స్ ఆర్ కౌస్. ఓకే, ఇక్కడ కౌస్ జాకెల్స్ మిక్స్ అవుతున్నాయి. ఫస్ట్ వన్ ఓకే, మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఓకే. సమ్ హార్సెస్ ఆర్ షీప్. హార్సెస్ షీప్ ఓవర్లాప్ అవుతుంది. చూడండి ఇక్కడ ఓవర్లాప్ అయ్యే ఛాన్స్ లేదు మినిమం ఓవర్లాపింగ్ అవ్వడం వల్ల. సో హార్సెస్ ఆర్ షీప్ అయ్యే ఛాన్స్ లేదు. ఓన్లీ వన్ ఫాలోస్, ఓన్లీ కంక్లూజన్ వన్ ఫాలోస్. ఓకే, ఓన్లీ కంక్లూజన్ వన్ ఫాలోస్. చూసారు కదా, ఈజీగా ఉంది ఇది. ఇన్ ఎ సెర్టన్ కోడ్ లాంగ్వేజ్ షీ గార్డెన్స్ డైలీ ఈస్ కోడెడ్ యాజ్ ఇది. వేర్ ఈజ్ షీ కోడెడ్ యాజ్ ఎంపీటీకే. హౌ ఈజ్ షీ కోడెడ్ యాజ్ గివెన్ లాంగ్వేజ్. హౌ ఈజ్ షీ, షీ యొక్క కోడ్ మనం తెలుసుకోవాలి. షీ అంటే ఏంది అని తెలుసుకోవాలి. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఏకే జేపీ బీపీ ఎంకే ఎంపీ అని గుర్తుంచుకోకుండా ఫస్ట్ షీ గార్డెన్స్ డైలీ అండ్ వేర్ ఈజ్ షీ. షీ గార్డెన్స్ డైలీ, వేర్ ఈజ్ షీ, ఇది రెండిట్లోనే షీ ఉంది చూడండి ఇక్కడే. సో నేనైతే ఇక్కడ రాసుకుంటా కన్ఫ్యూజన్ కోసం. షీ గార్డెన్స్ డైలీ, వేర్ ఈజ్ షీ, డబ్ల్యూహెచ్ఈఆర్ఈ, వేర్ ఈజ్ షీ. ఇక్కడ షీ ఉంది, ఇక్కడ షీ ఉంది. మిగతా రెండిట్లో కామన్ లేదు ఏది, షీ గార్డెన్స్ డైలీ. సో ఈ రెండిట్లోనే ఏదో ఒకటి. ఏకే జేబీ ఎంపీ, ఎంపీ పీటీ కేటీ, ఎంపీ 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 ఈజ్ ఆర్ ఆన్సర్. చూసారు కదా, సింపుల్గా అయిపోయింది రీజనింగ్. 28th క్వశ్చన్కి వచ్చేసి నా గొంతు అప్పుడే ఎండిపోతున్నట్టుంది. ద ట్రైనర్ ట్రై టు గేజ్ ద లెర్నర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ బై ఆస్కింగ్ సెవరల్ న్యూ క్వశ్చన్స్. సెలెక్ట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఆహా, కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఇంగ్లీష్లో రావాల్సిన క్వశ్చన్ ఇది. టైర్ టూలో ఇంగ్లీష్లో రావాల్సిన క్వశ్చన్ రీజనింగ్లో ఇచ్చాడు. ఏం చేసుకుంటాం, మన కర్మ అంతే, ఇలా రావాల్సి వస్తుంది ఇంగ్లీష్. సర్లే ఏదో ఒకటి. ద ట్రైనర్ ట్రై టు గేజ్ అనేది మాత్రమే. గేజ్ అని అంటే ఏంటంటే మెజరింగ్ చేసే పద్ధతి అనమాట. ఈస్ ట్రైంగ్ టు గేజ్ ద లెర్నర్స్ అండర్స్టాండింగ్. వాళ్ళు ఎంత ఫాస్ట్గా అర్థం చేసుకోగలదో, వాళ్ళ కెపాసిటీ ఎంత అని అర్థం చేసుకొని గేజ్ అని అంటున్నారు అనమాట. స్పెల్లింగ్ వచ్చేసి జియుఏజీ, కరెక్ట్గానే ఉంది. జిఏయుజిఈ, జిఏఏయుజి ఇది కాదు. జిఏఏజి ఇది కూడా కాదు. జిఏయుజిజి ఇది కూడా నేను ఎప్పుడు వినలే. సో ఆన్సర్ వచ్చేసి ఇదే అనమాట. గెస్ చేసా, జియుఏజి అనుకున్నా, బట్ జిఏయుజి అని ఇప్పుడే తెలిసింది నాకు కూడా. ఆన్సర్ జిఏయుజి ఈజ్ ఆర్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం టైం కన్స్యూమింగ్ క్వశ్చన్, బట్ చేయాల్సిందే ఇదే. ఎందుకంటే పక్కా ఇది కానీ కరెక్ట్ సాల్వ్ చేస్తే ఈజీగా మార్కులు వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఏ స్టాండ్స్ ఫర్ డివైడెడ్ బై అంటే 55 వేసుకోండి. 55. బి స్టాండ్స్ ఫర్ ఇంటూ 55 ఇంటూ 5. డి స్టాండ్స్ ఫర్ మైనస్ 55. 5 మైనస్ 13. బి స్టాండ్స్ ఫర్ ఇంటూ 2. సి స్టాండ్స్ ఫర్ ప్లస్. సి స్టాండ్స్ ఫర్ ప్లస్ అంటే 14 ప్లస్ 14. ఏ స్టాండ్స్ ఫర్ డివైడెడ్ బై 14 డివైడెడ్ బై 7. డి స్టాండ్స్ ఫర్ మైనస్ 15. అండ్ బి స్టాండ్స్ ఫర్ ఇంటూ. B stands for into 5. C stands for plus. C stands for plus into 1 plus 102 plus 102. తర్వాత A stands for divided by 102 దాకా చేద్దాం మనం తర్వాత క్వశ్చన్ తర్వాత, ఎందుకంటే ఇక్కడ స్క్రీన్ ప్లేస్ సరిపోవట్లేదు. మళ్ళీ ఇక్కడ ఇంత కింద గీక్కుంటా పోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. సో 55 ఇంటూ 5 ఫస్ట్ అయితే మనం మల్టిప్లై డివిజన్కి సంబంధించి చేయాలి ఎప్పుడన్నా, అది గుర్తుంచుకోండి. మల్టిప్లై అండ్ డివిజన్కి సంబంధించి చేద్దాం. 55 ఇంటూ 5 అంటే 5 5 జా 25, 5 5 జా 25, 275 మైనస్ 26, 13 ఇంటూ 26 ప్లస్ 14 డివైడెడ్ బై 2, 7 అంటే 2 వస్తుంది. మైనస్ 15 5 జా 75 ప్లస్ 102. ఓకే, 102 కదా. 102 ఇంకోటి ఇంపార్టెంట్, నేను ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ కింద రాయాల్సి వచ్చింది. ఇప్పుడు తక్కువైంది కదా, ఇప్పుడు ఏ రాస్తున్నా 102. ఈ 102ని మనం ఏం కెలకలేదు, సో నో ప్రాబ్లం. కెలికితే మాత్రం చాలా పెంట అయిపోద్ది. 102 డివైడెడ్ బై 2 అండ్ సి స్టాండ్స్ ఫర్ ప్లస్ 15. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డివైడెడ్ బై ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ 2 5 జా 2 1 జా ఇక్కడ మొత్తం వచ్చేసరికి 51 అవుతుంది. 51 ప్లస్ 15 ప్లస్ 75 మైనస్ 2 ప్లస్ మైనస్ 26 అండ్ 275. ఓకే, ఇదంతా ప్లస్లోనే ఉంది. 51 ప్లస్ 15 చేస్తే 66 అవుద్ది. ఇది 2, ఇది మొత్తం 66 అయిపోద్ది. ఓకే, తర్వాత 26 మైనస్ 275 మైనస్ 24 మైనస్ 75. ఈ 75 ఇది పీకేస్తే 200 అవుతుంది. మైనస్ 24 ప్లస్ 66 నుంచి 24 తీసేద్దాం.
24 2 minus 24 అంటే 4 42 42 242 is the answer. ఓకే 200 plus 42 242 అవుతుంది. క్యాలిక్యులేషన్ చేయండి. ఓకే 242. ఇక్కడ చూడండి క్వశ్చన్. ఫాలోయింగ్ కంటెంట్ 2 pairs are each certain way. The 3 of the 4 word pairs are alike. ఇందులో మూడు సేమ్ మ్యాచింగ్, ఒకటి మాత్రం డిఫరెంట్ అంట. చూద్దాం ఏందో. పార్క్లో స్విమ్మింగ్ చేస్తాడు ఎవడన్నా, పార్క్లో వాకింగ్ చేస్తాడు లేదా కూర్చొని ఆస్వాదిస్తాడు, రెస్టారెంట్లో డిన్నర్ చేస్తాడు కరెక్టే, టెంపుల్లో ప్రే చేస్తాడు కరెక్టే, థియేటర్లో మూవీస్ చూస్తాం కరెక్టే. మరి పార్క్లో స్విమ్మింగ్ అక్కడ వచ్చింది, ఆన్సర్ వచ్చేసి పార్క్ స్విమ్మింగ్. ఓకే చూసారు కదా పార్క్ స్విమ్మింగ్. ఓకే ఇంతటితోటి స్లైడ్స్ అయిపోయినాయి. 30 క్వశ్చన్స్. ఇది రీజనింగ్ January 18th. ఓకే January 18th ఇది జరిగింది. ఓకే సో చూసారు కదా January 18th పేపర్ని చేసాం మనం. సో ప్లీజ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అడిగాడు కొంచెం జిఎస్ స్ట్రాటజీ వీడియో చేయమని. జిఎస్ కంటే స్ట్రాటజీ అంటూ ఏముండదు భయ్య, నిజంగా చెప్పాలంటే వ్యాస్ట్ సబ్జెక్ట్ అది. ఇలా చదవాలి అదవా చదవాలి ఉండదు. నేనైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో అదే బెస్ట్. మీరు కూడా ప్రీవియస్ ఇయర్ మెటీరియల్ ఉంటే మీరు వరుసగా చాప్టర్ వైజ్ స్టెప్ బై స్టెప్ అరేంజ్ చేసుకుని చదవండి, మీకే బెనిఫిట్ అవుతుంది. నేనైతే అది చెప్పగలను. ఓకే దట్స్ ఆల్. లవ్ యూ ఆల్. ఈ టైర్ 2 ప్రాక్టీస్ చేయండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కూడా ఇది హెల్ప్ అవుతుంది, మెయిన్ రీజనింగ్ అనేది. ఓకే లవ్ యూ ఆల్. బై బై. థ్యాంక్ యూ వెరీ మచ్.